శేఖర్ కపుల డైరెక్షన్‌లో ధనుష్ అండ్ నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన 'కుబేర' రివ్యూ భయ్యా. మూవీ వరకు రివ్యూ చెప్తే మూవీ ఈస్ టూ గుడ్ అండ్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మూవీని అందరూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మన రెగ్యులర్ తెలుగు సినిమా లాగా లేదు. అండ్ కంటెంట్ బేస్డ్ మూవీ అండ్ అన్నెసరీ సీన్స్ గానీ, అన్నెసరీ లొకేషన్స్ గానీ, అన్నెసరీ వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ అండ్ భారీ సెట్టింగ్స్ ఇవేం లేకుండా వెరీ న్యాచురల్‌గా అండ్ అథెంటిక్‌గా ఉంది మూవీ అయితే. మెయిన్‌గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఈస్ టూ గుడ్. చాలా బాగుంది. అండ్ డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈస్ ఓకే. అండ్ చాలా బాగుంది. మంచిగా కొన్ని సీన్‌లు అయితే మంచిగా ఎలివేట్ అయ్యాయి. అండ్ పర్టిక్యులర్ చెప్పాలంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నాగార్జున అండ్ రష్మిక చాలా బాగా చేశారు. వీళ్ళందరికంటే కూడా మెయిన్‌గా ధనుష్. ధనుష్ అయితే చాలా బాగా సూపర్‌గా చేశాడు. ఫెంటాస్టిక్ హిస్ క్యారెక్టర్. అండ్ కొంచెం డ్రాబ్యాక్స్‌కి వస్తే రన్ టైమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ 3 అవర్స్ 2 మినిట్స్. సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం సీన్ డ్రాగ్ అయినా అనిపిస్తాయి. అండ్ ఓకే. దాన్ని భరించగలిగితే మూవీస్ ఓకే. అండ్ అదే విధంగా కొంచెం యావరేజ్ క్లైమాక్స్ అనేది ఆర్డినరీగా ఉంది. అంత అనుకున్నంత వెళ్ళదు. బట్ మూవీ ఓవరాల్‌గా అయితే ఇట్స్ ఎ ఓకే మూవీ అండ్ యూ కెన్ వాచ్ ఇట్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ రివ్యూ ఆఫ్ 'కుబేర'. థాంక్ యూ.